నమస్తే అందరికీ ముందుగా శ్రీరామనవమి శుభాకాంక్షలు. నేను ఈ వీడియో అనుకోకుండా స్టార్ట్ చేశాను. అసలు అన్ని క్యాప్చర్ చేస్తానా లేదని నాకు కూడా తెలియదు. పండుగ వచ్చిందంటే చాలు ఇంట్లో ఫుల్ హడావిడిగా ఉంటది కదా. పండగ విషయం పక్కన పెడితే పండగ వస్తుందన్న వారం ముందు నుంచి ఆడవాళ్ళకి మామూలుగా ఉండదు. ఒక్క రోజు పండగ కోసము వారం ముందు నుంచే క్లీనింగ్ స్టార్ట్ చేస్తాం. ఆ వారం రోజులు ఇల్లంతా సదిరి తూడ్చి కడిగి అబ్బబ్బబ్బా ఆ పనులకి ఒళ్ళంతా అలసిపోద్ది. పండగకి మైండ్ అసలు ప్రిపేర్డ్ గా ఉండదు. ఆ రోజు అంతకు మించే ఉంటది పండుగ అంటే. అసలు ఇంత లేట్ అవుతుంది, నేను ఇంకా పూజ స్టార్ట్ చేయనే లేదు అన్నట్టు ఈ రోజు నేనే పూజ చేస్తానని దేవితో చెప్పాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనసు ఏం బాగోలేదబ్బా, అందుకే కూర్చొని కాస్త కష్టంగా వాటర్ అయితే తాగేస్తున్నా. ఆ తర్వాత ఇంకా దేవి ఏమేమి వంటలు చేసిందా అని చూస్తున్నాను. ఎందుకంటే నేను ఫామ్ దగ్గరికి వెళ్ళాను కదా, ఇంకా దేవి ఏం చేసిందా అని వచ్చిన తర్వాత చూసాను. పప్పు ఇంకా వైట్ రైస్ అయితే పెట్టేసింది. పిల్లల కోసం ఉప్మా చేసినట్టుంది నాకు తెలిసి. నేను పూజ చేద్దాం అనుకున్నాను కాబట్టి అసలు ఏం తినకుండా పూజ చేయాలనుకుంటా, కానీ చాలా కష్టం. ఏ రోజైతే తినకుండా ఉండాలి అనుకుంటానో ఆ రోజు ఎక్కువ ఆకలి అవుతుంది. అన్నం తినకుండా ఓన్లీ చాయ్ ఇంకా వాటర్ అయితే తాగేసిన ఫస్ట్ అయితే. ఇంకా పూజ స్టార్ట్ చేయడానికి ముందు కిచెన్ అంతా నీట్ గా ఉండిందంటే మిగిలిన పనులు చూసుకోవచ్చు కదా. కిచెన్ సదిరేటప్పుడే కుంకుడుగాయలు అయితే కనిపించాయి. అసలు వీటిని పట్టించుకోనే లేదు తీసుకొచ్చినప్పుడు. కానీ టైంకి ఇంట్లో గంజి లేదు కదా, అందుకనేసి సపరేట్ గా వాటర్ లోకి కొన్ని బియ్యం వేసి గంజిలా ప్రిపేర్ చేసి అందులోకి అప్పుడు కుంకుడుగాయలు వేసి మంచిగా నానబెట్టేశాను. నేను ఇల్లంతా ఊడ్చేసరికి మంచిగా నానింది. కుంకుడుగాయలతో హెడ్ బాత్ చేసినప్పుడు హెయిర్ మాత్రం భలే స్మూత్ గా అనిపిస్తుంది అబ్బా. ఊర్లోకి వచ్చిన తర్వాత ఇలా న్యాచురల్ గా అన్నింటినీ ఎంజాయ్ చేస్తున్నాను నేను. ఇవాళ ఎలాంటి హడావిడి లేదు కదా అని చాలా నిదానంగా పూజ చేయడం అయితే స్టార్ట్ చేసి అసలు ఈ గడప కడగడం మొదలు పెట్టినప్పటి నుంచి డౌట్స్ రన్ అవుతా ఉన్నాయి నాకు. ఎందుకంటే ఎప్పుడు పూజ చేసినా కూడా ఇవన్నీ ఆల్మోస్ట్ దేవి చూసుకుంటా. ఒకవేళ దేవి ఇంట్లో ఉంటే ఖచ్చితంగా నేనే అడిగి తెలుసుకునేదాన్ని, కానీ దేవి ఫామ్ దగ్గరికి వెళ్ళిపోయింది. చాలా అంటే చాలా డౌట్స్ రన్ అవుతున్నాయి. గడప బయట నుంచి పూజించాలా, గడప లోపల కూర్చొని పూజించాలా, ఆ తర్వాత దేవి ఇలానే పూజిస్తుంది కానీ అనేసి మళ్ళీ గుర్తు తెచ్చుకొని లోపల కూర్చొని పూజిస్తున్నా. అంటే నీకు పూజలు చేయడం ఇష్టం ఉండదా అని అనుకుంటారు కదా. శుక్రవారం ఇంకా మంగళవారం పండుగలకి ఇంకా వీలైనంత వరకు దేవే పూజ చేస్తుంది. ఎన్ని పనులున్నా వీలు చేసుకొని మరి పూజ చేసేదే పండుగలప్పుడు. అలాంటప్పుడే నేను చేయకపోతే నాకు ఎలా తెలుస్తుంది చెప్పండి. కానీ నాకు పూజ చేయడం చాలా అంటే చాలా ఇష్టం. పూజ చేసినంత సేపు మనశ్శాంతంగా మైండ్ లో ఉన్న టెన్షన్స్ అన్ని వెళ్ళిపోయినట్టుగా అనిపిస్తుంది నాకు. పూజ కోసం ఇంటి ముందే పూలు దొరుకుతున్నాయి కాబట్టి ఇంకా ఎక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదు. ఇంకా పూలతోటి దేవుడి గదంతా మంచిగా అలంకరించాను. చూడడానికి రెండు కళ్ళు సరిపోలేదబ్బా. ఇలా ప్రశాంతంగా కూర్చొని పూజ చేసి నేను ఎన్ని రోజులు అవుతుందో తెలుసా. అసలు ఎంత లేట్ అయిపోయిందంటే పిల్లలు నా దగ్గరకు వచ్చి అని ఈ రోజు మనం గుడికాడికి పోమా అని అంటున్నారు. నాకు గుడి దగ్గరికి వెళ్ళాలని చాలా ఇష్టం ఉండే, కానీ అసలు వెళ్ళలేకపోయాను. పూజ చేసేసరికి చాలా లేట్ అయిపోయింది. ఎందుకంటే ఫామ్ దగ్గరికి వెళ్ళేసి వచ్చాను కదా మార్నింగ్. అయినా చాలా హ్యాపీగా ఉన్నానబ్బా. నేను పూజ చేసినంత సేపు నా అల్లుళ్ళు భలే కోఆపరేట్ చేశారు, నాకు అస్సలు సతాయించలేదు. మధ్యలో అప్పుడప్పుడు వచ్చి ఇంకెప్పుడు వెళ్దాం గుడికి అంటున్నారు. ఇంకా నాకు ఎలాగో లేట్ అయిపోతుంది అనేసి మా అన్నయ్యే గుడి దగ్గరికి అయితే పిల్లల్ని తీసుకొని వెళ్ళిండనమాట. వాళ్ళు హ్యాపీ, ఇంకా నేను హ్యాపీ. ఇంకా వాళ్ళు వెళ్ళి వచ్చేంత లోపే పూజ అయితే కంప్లీట్ చేసేసుకున్నా. ఈ బ్లాగ్ మొత్తం పూజతోనే ఉండిపోయింది కదా, అలా అని నన్ను పూజ గురించి ఏమైనా డౌట్స్ అడిగారు. నాకైతే అంతగా ఏం తెలియదబ్బా. పూజ అంటే నా దృష్టిలో దేవుడి ముందు భక్తితో దీపం వెలిగించి మనసారా మొక్కుకోవడం తప్ప ఇంకేం తెలియదు నాకు. దేవుడికి ముందే చెప్పేస్తాను నేను, దేవుడా నేను ఏదైనా తెలిసి తెలియక తప్పు చేస్తే నన్ను క్షమించేసే అనేసి. పూజ అయితే మంచిగా చేసినాను, కానీ టెంపుల్ దగ్గరికి కూడా వెళ్ళుంటే చాలా బాగుండేది అనిపించింది. ఎంతైనా ఆ దేవుళ్ళ కళ్యాణం చూడాలంటే అదృష్టం ఉండాలి కదా. ఒకవైపు మనసుకి ఎంత సర్ది చెప్పుకున్నా గుడి దగ్గరికి వెళ్ళుంటే బాగుండేది అనిపిస్తుంది. వన్స్ అగైన్ మీ అందరికి శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఇంతవరకు చూసారు కదా, వెళ్లే ముందు లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని వెళ్ళొచ్చు కదా. థాంక్యూ ఫర్ వాచింగ్. బై.